ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఓకే, అందరికీ నమస్కారం. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో ఫోటో జర్నలిస్ట్కి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇది సతతంగా 2వ సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వందలాది ఎంట్రీస్ వచ్చాయి. చాలా ఉత్సాహంగా ఫోటో జర్నలిస్ట్స్ వాళ్ళు క్యాప్చర్ చేసిన మూమెంట్స్ని ఆ ఫోటోగ్రఫీ ద్వారా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫోటో ఒక మూమెంట్ని, ఒక ఈవెంట్ని, ఒక డేని, ఒక ప్లేస్ని గుర్తు చేసేలాగా కళ్ళి కట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ మూమెంట్లో తీసిన ఫొటోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ ఫోటో జర్నలిజం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సొసైటీ. ఒక ఫోటో ఒక బుక్ చెప్పేంత 1000 వర్డ్స్ చెప్పేంత ఇన్ఫర్మేషన్ ఒక ఫోటో కమ్యూనికేట్ చేస్తుంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లిటరసీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఫొటోస్ కలిగి కట్టినట్టు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, దాని గురించి తెలియజేసే ఒక మార్గం ఈ ఫోటో జర్నలిజము. సో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కండక్ట్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఎవరైతే ఆ ఫోటోగ్రఫీలో ఇప్పుడు చూస్తే అక్కడ డిస్ప్లే అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అన్ని దాంట్లో ఒక మెసేజ్ ఉంది. అని కూడా కాంపిటీషన్ కాబట్టి కొన్ని ప్రైజెస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రైజ్ విన్నర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళకి కూడా అభినందనలు, ఎందుకంటే మీరు అంత చక్కగా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి మీరు ఒక జస్ట్ ప్రొఫెషన్ ఏదో వర్కే కాకుండా మీకు ప్యాషన్లా కొంతమంది తీశారు. ఒక ఫోటో తీయాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ మూమెంట్ కోసం కాజు వేచి కూర్చోవాలి. తర్వాత ఆ మూమెంట్ పర్ఫెక్ట్గా రాకపోతే మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ తీయాలి. సో దాంట్లో పేషెన్స్, మీ పర్సెవరెన్స్, అట్లాగే మీ డెడికేషన్ అలా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి ఈ విశ్వ ఫోటోగ్రఫీ దినం రోజున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే కెమెరాస్ డిస్ప్లే చూసాము. ఇక్కడ యాంటీ కెమెరాస్ అంటే ఎలాగ కెమెరాస్ ఇవాల్వ్ అయింది, అంతకుముందు ఎలాగ రీల్ ఉండేది, అంతకుముందు ఒక్కొక్క స్లైడ్ వేసి తీసేవాళ్ళు, ఇవన్నీ ఎవల్యూషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇది భావితరాలకు కూడా ఒక లెసన్. ఈరోజు మొబైల్స్ వచ్చేసాయి, ప్రతి మొబైల్లో కెమెరా ఉంటుంది. కానీ ఈ స్టేజ్కి రావడానికి సొసైటీ ఏమేమి ఫేజెస్లో వచ్చింది, ఎలాగ ఎవల్యూషన్ అయింది, ఇంతకుముందు ఎంత పెద్దగా ఉండేవి కెమెరా. ఒక కెమెరామన్ అంటే ఆయన దగ్గర ఎంత అసెట్స్ ఉండాల్సి ఉండింది, ఎంత ఒక లగేజ్ లాగా క్యారీ చేసి వెళ్ళి అంత ప్యాషన్తో చేస్తేనే ఈరోజు కెమెరాస్ చిన్న లెవెల్కి వచ్చాయి. అంత ఎవల్యూషన్, ఇది స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్. సో సమాజంలో ప్రతిదీ కూడా ఏదైనా ఫైన్ ట్యూనింగ్ ఈరోజు ఇలా ఉంది అంటే దానికి మహతర ఒక హిస్టరీ ఉంటుంది. ఈ కెమెరా కూడా అక్కడ డిస్ప్లే చేసిన కెమెరాస్ చూసి తెలిసింది ఆ హిస్టరీ ఎంత చక్కగా వచ్చిందనేది. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా అలాగే కండక్ట్ చేయడానికి, అట్లాగే మన జిల్లాలో ఇటువంటి మంచి కలెక్షన్స్ పెట్టి భావితరాలకి తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఈ విశ్వ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున, వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజున ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి, మన జిల్లా యంత్రాంగం, మన అధికారులకి, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి కూడా అభినందన తెలియజేస్తూ